నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకురాలు, సరూర్నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు ఉన్నారు. మేడం నమస్కారం మేడం. నమస్కారం మేడం. నమస్కారం. ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో గో బ్యాక్ మార్వాడి వర్సెస్ గో బ్యాక్ రోహింగ్యాలు అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? మార్వాడి గో బ్యాక్ అన్న నినాదం వెనుక ఉన్నది ఎవరు? బీజేపీ ఎట్టా చూస్తుంది? ఓవరాల్ గా మీరేం చెప్తారు మేడం? మార్వాడి గో బ్యాక్ అన్న దాని వెనకల హస్తం చెయ్యి ఉంది అని నేను అనుకుంటున్నానండి. మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉన్నారని నేను అనుకుంటున్నాను. దేశాన్ని విభజించాలి, వాళ్ళు మాత్రమే బాగుండాలి అన్న ఉద్దేశం కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కొంతమంది సూడో సెక్యులర్లకైతే ఉంది. అది ఇందులో మొత్తం కూడా క్లియర్ గా కనిపిస్తుంది. మార్వాడి గో బ్యాక్ అనే ముందండి ఒక్కటి ఆలోచించుకోవాలి. మనకు రాజ్యాంగం అందించింది ఇండియా ఈజ్ వన్. భారతదేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ భాష ఉన్నా, ఏ కులంతో ఉన్నా కూడా అందరూ ఎక్కడైనా సరే ఇండ్లు కొనుక్కోవచ్చు, ఎక్కడైనా వ్యాపారాలు చేయొచ్చు. అది మనకి రాజ్యాంగం అందించిన మన స్వాతంత్రం. అట్లాంటిది రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ మనం మాట్లాడుతున్నాం అనంటే ఇది నిజంగా కూడా ఖండించదగాల్సిన విషయం అని నేను అంటున్నాను. ఈ రోజు మార్వాడి గో బ్యాక్ అని కొంతమంది అంటున్నారు. ఆ కొంతమంది వెనకాల ఇంకొంతమంది ఫండింగ్లు చేసుకుంటూ, ఇంకా వాళ్ళని రెచ్చగొట్టుకుంటూ మీరు ఏదో పెద్ద ఉద్యమంగా చెయ్యాలి అని చెప్పి మాట్లాడుతున్నారనంటే, ఒక దిక్కు మొత్తం కూడా ప్రపంచంలో మనం విశ్వగురువుగా నించొని ఈ రోజు ఎకనామికల్ గా ఇంత స్ట్రాంగ్ గా ఉన్న భారతదేశంలో ఏం చెయ్యాలో అర్థం కాక ఒక రోజు కులం పేరు మీద, ఒక రోజు ఈ మార్వాడి గో బ్యాక్ అనుకుంటూ ప్రాంతాల పేరు మీద, భాషల పేర్ల మీద మనం విభజించాలని చూస్తున్నారు. అట్లాంటి వాళ్ళు నిజమైన దేశద్రోహులు అని చెప్పి నేను అంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీలు చేప కింద నీరులాగా ప్రతి గల్లీకి విస్తరిస్తున్నారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అంటే తెలంగాణ యువకులను వాళ్ళ షాపులో పెట్టుకోరు, ఉద్యోగాలు ఇవ్వరు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మేడం? చూడండి, అది ఒక మన తెలంగాణలో ఒకవేళ అలాంటిది ఏదైనా జరుగుతుంది అని అంటే అందరము ప్రభుత్వంతో సహా ప్రతి ఒక్కరూ కూడా కూర్చొని మాట్లాడి ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు, ఏదైనా ఫ్యాక్టరీలు ఏమన్నా పెడుతున్నప్పుడు ఇక్కడ ఉన్న ప్రాంతం వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళకి కల్పించాలి అని చెప్పి మనం మంచిగా మాట్లాడుకుంటే బాగుంటది. కానీ ఈ రోజు వాళ్ళు చాప కింద నీరులాగా వస్తున్నారు కాబట్టి యూ గో బ్యాక్ అనడం మాత్రం తప్పు. ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళు మార్వాడి గో బ్యాక్ అని అంటున్నారు. రేపు అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా తెలుగు గో బ్యాక్, తెలంగాణ గో బ్యాక్, హైదరాబాదీ గో బ్యాక్ అని అంటే మనం ఏం చేస్తాం? ఈ రోజు మన హైదరాబాద్ లో కూడా ఒకవేళ సాఫ్ట్వేర్ కంపెనీసే కానీ ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారు అని అంటే వాళ్ళు ఎవరు మన తెలంగాణ బిడ్డలు కాదు కదా. అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఇంగ్లాండ్ నుంచి, అక్కడిక్కడ నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. అందులో మనం ఉద్యోగాలు చేస్తున్నాము. మన భారతదేశంలో గడప లోపల నీ కులం, నీ మతం, నీ ప్రాంతం, నీ భాష, గడప బయట దాడితే నువ్వు భారతీయుడివే, నువ్వు ఒకటే, యు ఆర్ వన్, యు ఆర్ ఓన్లీ ఇండియన్. నదులు వేరే అయినా సముద్రం ఒకటే, భాష వేరైనా, ప్రాంతం వేరైనా, నీ కులం వేరైనా, నీ మతం వేరైనా, నువ్వు భారతీయుడివే. ఇదొక్కటి గుర్తు పెట్టుకోవాలి, ముందుకు సాగాలి. ఒకవేళ నిజంగా కూడా ఒక వర్గంకి ఏదైనా అన్యాయం జరిగింది అని అంటే న్యాయం కోసం చట్టాలు ఉన్నాయి, వాటితో సహా మనం పోరాడాలి. అట్లాంటి వాళ్ళకి మనం సహాయపడాలి. అంటే ఇప్పుడు హైదరాబాద్ లో ప్రతి గలీలో కూడా మార్వాడి షాప్ ఉంది. మార్వాడి షాప్ లో తెలంగాణ మీద, హిందువుల మీద పెత్తనం ఏందని కూడా మాట్లాడుతున్నారు. మొన్న జరిగిన మోండా మార్కెట్ లో జరిగిన ఇన్సిడెంట్ గురించి ఎట్లా చెప్తారు మేడం? చూడండి, ఆ ఇన్సిడెంట్ జరిగింది, అది నిజంగా కూడా బాధాకరమే. అక్కడ ఆ ఇన్సిడెంట్ జరిగింది ఎందుకు, అది అసలు గొడవ ఎందుకు అయింది అన్న సంగతి మనకు తెలియదు. ఆ ఇద్దరి మధ్యలో జరిగిన గొడవని మొత్తానికి కూడా చేయడం అన్నది తప్పు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగానే గాని ఎక్కడ చూసినా సరే మహిళల మీద అన్యాయం చేసేది పురుషులే. అట్లని చెప్పి పురుషులందరూ దొంగలే, పురుషులందరూ మూర్ఖులే అని అనడం కూడా తప్పు కదండి. నా నాన్న మంచోడు, నా అన్న మంచోడు, నా భర్త మంచోడు అట్లా కాదు కదా. కేవలం తప్పు జరిగినప్పుడు ఆ తప్పేంది, దానికి పరిష్కారం ఏంది, ఆ తప్పుకి న్యాయం జరగాలి, అన్యాయకులకు శిక్ష పడాలి అని చెప్తే దానికోసం పోరాడాలి. కానీ మార్వాడి గో బ్యాక్ అనడం తప్పండి. ఈ రోజు తెలంగాణలో గల్లీ గల్లీలో మార్వాడీలు ఉన్నారంటే మార్వాడీలు ఉన్నారు, గుజరాతీలు ఉన్నారు, బిహారీలు ఉన్నారు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఉన్నారు, తెమిలియన్స్ ఉన్నారు, ముంబై వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. అలాగే మన హైదరాబాదీలు కూడా అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, బ్రిటన్ లో ఉన్నారు, ముంబైలో ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు, సినిమాలలో యాక్ట్లు చేస్తున్నారు, బాలీవుడ్ కి పోయారు. అన్ని దగ్గర మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా చెప్పి వాళ్ళు కూడా తెలుగు గో బ్యాక్ అని అంటే తప్పు అవుతుంది కదా. కాబట్టి తప్పు ఎక్కడ జరిగిందో ఆ తప్పుని పరిష్కరించుకోవాలి. తప్పు చేసిన వాళ్ళకు ఎక్కడైతే అన్యాయం జరిగిందో వాళ్ళకు శిక్ష పడేలా పోరాడాలి. కానీ ఇది ఒక పెద్ద ఉద్యమం లాగా ఏదో వెనకాల నుంచి డబ్బులు తీసుకొని మనం దీన్ని రెచ్చగొట్టుకుంటూ సొంత ప్రయోజనాల కోసం చేస్తున్నారు. గో బ్యాక్ అని అంటున్నారంటే మన అభివృద్ధిని కూడా గో బ్యాక్ అంటున్నట్టే అర్థమవుతుంది అక్కడ.
కానీ ఇప్పుడు మార్వాడీల వెనుక బీజేపీ ఉంది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? మీరు ఉన్నారా మార్వాడి? మార్వాడి వెనకలనే కాదండి, భారతదేశం మొత్తం వెనకాల బీజేపీ ఉంది. ఈ రోజు ఎవరికి అన్యాయమైనా బీజేపీ మాట్లాడుతుంది. బీజేపీ ఒకటే ఒక సూత్రం, దేశం ధర్మం. దేశం అంతా ఒకటే, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒకటే. నేను ఒకటే చెప్తున్నాను, ఎన్ని నదులైనా సరే తర్వాత కలవాల్సింది సముద్రంలోనే. నీ కులం ఏదైనా, నీ మతం ఏదైనా, నీ ప్రాంతం ఏదైనా, నీ భాష ఏదైనా, నువ్వు భారతీయుడివే. భారతీయుల వెంబడి ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. కానీ మీరే అధికారంలో ఉన్నారు, పైన మీరే కేంద్ర ప్రభుత్వం మీదే. ఇప్పుడు ఇక్కడ హోంమంత్రి సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఉన్నారు కాబట్టి రోహింగ్యాలను ఎందుకు పట్టుకోలేకపోతున్నారని కూడా మాట్లాడుతున్నారు. రోహింగ్యాల గురించి అండి, యాక్చువల్ గా స్టేట్ గవర్నమెంట్ అన్నది బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, దాంతో పాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డులు ఇవి స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. అయితే ఏ స్టేట్ గవర్నమెంట్ అయితే ఇష్యూ చేసిందో వాటన్నిటికీ లెక్కలు అవన్నీ ఇవ్వండి అని చెప్పి మేము ఆల్రెడీ GHMC లో కూడా మేము ఇవ్వడం జరిగింది. వన్స్ వాళ్ళన్నీ మాకు అవి ఇస్తే మేము హోంశాఖ మంత్రి వర్యులది మేము అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాము. వీళ్ళు మాకు ఎప్పుడైతే అవి మాకు ఇస్తారో అందిస్తారో మేము అవన్నీ తీసుకొని అక్కడికి వెళ్తాము, మా తరఫు నుంచి, ఒక పార్టీ తరఫు నుంచి. కానీ ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఏవైతే తప్పులు జరిగాయో అవన్నీ మొత్తం ప్రూఫ్స్ తో సహా తీసుకొని మొత్తం కేంద్ర మంత్రి వర్యులకి అందిస్తే వాళ్ళు డెఫినెట్ గా కూడా యాక్షన్ తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు ప్రాంతం రేపు సోమవారము అక్కడ స్థానికులు మొత్తం కూడా బంద్ పాటించే అవకాశం ఉంది. ఎందుకు అనంటే మార్వాడీలకు వ్యతిరేకంగా కూడా అక్కడ బంద్ పాటిస్తున్నారు. ఏం చెప్తారు దాని గురించి? నేను ఒకటే చెప్తున్నానండి, ఈ రోజు మార్వాడి గో బ్యాక్, మార్వాడికి వ్యతిరేకంగా మేము బంద్ పాటిస్తున్నామనంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆలోచించండి, మన తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్ కు వచ్చి ఎంతో మంది జీవనోపాధికి అని చెప్పి ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేస్తుంటారు. అట్లాంటిది ఒకవేళ హైదరాబాదీ వాళ్ళకి కూడా ఎక్కడో వరంగల్ ఉన్న వాళ్ళకో, నిజామాబాద్ లో ఉన్న వాళ్ళకో గొడవలు అయ్యి, వాళ్ళ పర్సనల్ గొడవలు, ఏవో గొడవలు అయ్యి రోడ్ల మీద కొంచెం పెద్దగా గొడవ అయ్యి వాళ్ళ తర్వాత హైదరాబాద్ నుంచి వరంగల్ వాళ్ళు వెళ్ళిపోవాలి, నిజామాబాద్ వెళ్ళిపోవాలి, కర్నూలు వెళ్ళిపోవాలి, ఎవరు రావద్దు, వీఆర్ హైదరాబాద్ లో హైదరాబాద్ వాళ్ళే ఉండాలి అని అంటే ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది? మనం అందరం ఒకటి, ఆ ఒకటిగా ఉంటేనే మన దేశం ముందుకెళ్లాలంటే మనం అందరం ఒకటి అని చెప్పి ప్రతి ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. ఇది విభజించు పాలించు అన్న ఈ కాంగ్రెస్ సూక్తిని ముందుకు తీసుకొస్తున్నారు. దీని వెనక కాంగ్రెస్ హస్తం ఉందని చెప్పి మాకు అనిపిస్తుంది. ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం కోసము మార్వాడి స్లోగన్స్ అనేది తెర మీద తీసుకొచ్చారు. అదే విధంగా ఎక్కడో ఉన్న వాళ్ళు ఇక్కడ వలస వచ్చి ఈ సమాజం మీద ఈ బానిసలుగా పెత్తనం చెలాయిస్తున్నారని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. చూడండి, ఎక్కడో ఉన్న వాళ్ళు వచ్చారు అని అంటే, మన భారతదేశంకి స్వాతంత్రం రాకముందు ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో పోరాడిన వాళ్ళలో మార్వారీలు ఉన్నారు, తమిళియన్స్ ఉన్నారు, మలయాళీలు ఉన్నారు, గుజరాతీలు ఉన్నారు, బెంగాల్ వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. మళ్ళీ ఆ రోజు ఎందుకు గుర్తుకు రాలేదు అంటే ఈ రోజు ఎందుకు గుర్తుకొస్తుంది? ఈ రోజు మన హైదరాబాద్ ఇంత మంచిగా నిర్మించబడ్డది, ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రం ఇంత మంచి డెవలప్మెంట్ అయ్యింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అని అంటే దానికి కారణం ఏంది? ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెడితేనే అయ్యింది కదా. అది కాకుండా కేవలం మనదే అంటే ఎట్లా? ఈ రోజు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో మనం కొనుక్కొని తినగలుగుతున్నాము. మన పదార్థాలే గాని, మన ఫర్నిచరే గాని, ఏదైనా సరే అవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయండి? కేవలం తెలంగాణ వాళ్ళు చేస్తేనే రాలే కదా, దేశం మొత్తం నుంచి వచ్చాయి. అట్లని చెప్పి మనం వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోవడం అంటే ఎలా అవుతుంది? ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ మార్వాడిని వెనక్కి వెళ్ళిపోమన్నారు, రేపు వాళ్ళని వెనక్కి వెళ్ళిపోయి అంటే మన ఇంట్లో మనం ఒక ఎడారిలా కూర్చొని బతకాలా? కాదు కదా. కుటుంబం అన్నప్పుడు అందరూ ఉంటారు. తప్పులు జరిగినాయి అనక తప్పులను పరిష్కరించుకోవాలి, కానీ మన కుటుంబస్తులని, మన కన్నుని మనమే పొడుచుకోలేం కదా. ఈ విషయంలో కొంతమంది ఎంతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు కొంచెం ఆలోచించాలి, దేశ ప్రయోజనాల కోసం ఆలోచించాలి. ఈ రోజు మార్వాడి గో బ్యాక్ అన్న వాళ్ళు రేపు అందరినీ గో బ్యాక్ అనుకుంటూ పోతే ఎవరు మిగిలిపోతాం? ఒంటరిగా మిగిలిపోతామా మనం? మన సమాజానికి అది నిజంగా మంచేనా? వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. కానీ శ్రీవాణి గారు, ఇప్పుడు బండి సంజయ్ మాట్లాడుతూ వాళ్ళే GST కడుతున్నారు, వారి వల్లనే GDP పెరిగింది అన్నట్టు మాట్లాడడం కరెక్టే అంటారా? వాళ్ళొక్కరే కాదండి, మన దేశం ఈ రోజు ఇంత ముందుకి వెళ్ళింది అని అంటే ప్రతి ఒక్కరి హస్తం ఉంది, ప్రతి ఒక్కరి కష్టం ఉంది, ప్రతి ఒక్కరి చెమట ఉంది, ప్రతి ఒక్కరి రక్తం ఉంది. అందులో అందరం కలిస్తేనే మన భారతదేశం నిర్మించబడ్డది. కానీ కొంతమంది ఏమంటున్నారంటే ఈ మార్వాడి షాపులలో GST కట్టరు, వాళ్ళు ఆన్లైన్ పేమెంట్స్ చేయరు అని అంటే, నిజంగా కూడా అట్లాంటివి ఏదన్నా కనిపిస్తే
తెలియచేయండి. ప్రభుత్వాలు ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు, న్యాయం ఉంది, చట్టం ఉంది, మనం పోరాడదాము. మన దేశానికి ఒక్క రూపాయి కూడా నష్టమైనా సరే మనం పోరాడాలి. అంతేకాని గో బ్యాక్ అనడం మాత్రం తప్పు. ఇప్పుడు మేము పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే బీజేపీ ఏమో హిందువులకు ముస్లింలకు మధ్య చుచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా మాధవీలత గారు మొన్న మాట్లాడుతూ పాకిస్తాన్ మీద ప్రేమ ఉన్నట్టు కూడా మాట్లాడారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మేడం? చూడండి, ఒకవేళ ఇప్పుడు కొంతమంది మార్వారి గో బ్యాక్ అంటున్నారు. ఎందుకు అని అంటే వాళ్ళు ఇక్కడ తెలంగాణకు వచ్చి పెత్తనం చెలాయిస్తున్నారు, వాళ్ళ రాష్ట్రం ఇది కాదు కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చారు అని అంటున్నారు. నేను వాళ్ళనే సూటిగా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నానండి. నిజంగా కూడా ముస్లింస్ మన దేశం ఒకటేనా? వాళ్ళు కూడా ఎక్కడి నుంచో వచ్చారు కదా ఇక్కడికి. పార్సీలు మన దేశం వాళ్ళ కాదు, వాళ్ళు కూడా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉన్నారు కదా. అంటే మన దేశం అన్నది యూనిటీ ఇన్ డైవర్సిటీ. మన దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు. భిన్నత్వంలో ఏకత్వమే మన దేశం. అంత గొప్ప దేశంలో మనం ఉంటూ ఇట్లాంటివన్నీ తీసుకొని వచ్చి విభజించు చేయడం అన్నది తప్పు. ఆ రోజు మతం పేరు పైన చెప్పి పాకిస్తాన్ అన్న దేశాన్ని మనం సృష్టించి ముస్లింస్ అందరూ అక్కడికి వెళ్ళిపోవాలి అని చెప్పి ఆ రోజుకి ఈ రోజుకి కూడా అన్నదమ్ములుగా బతకాల్సిన ముస్లింల హిందువుల మధ్యలో చిచ్చు పెట్టింది ఎవరండి? మళ్ళా ఈ రోజు కొత్తగా ఆపరేషన్ సింధూర్ పేరు పైన దేశమంతా మనం విశ్వగురువుగా నించొని ప్రపంచానికే మనము ముందు వెళ్ళి నడిపిస్తున్నాము అని అంటే ఓర్చుకోలేక కొంతమంది బయట నుంచి ఫండింగ్స్ తీసుకొచ్చి కులం పేరు పైన మనం విభజిస్తున్నారు. మళ్ళా కొంతమంది ఏమో ప్రాంతం పేరు పైన, కొంతమంది ఏమో భాష పేరు పైన ఇలా విభజించుకుంటూ పోతే మన దేశం ఒక గొప్పతనం ఉండదండి. మన దేశం అన్నట్టే మొత్తము కూడా యూనిటీ ఇన్ డైవర్సిటీ. ప్రతి ఒక్కరం కలిసి ఉండాలి. 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి, ఎన్నో కులాలు ఉన్నాయి, ఎన్నో మతాలు ఉన్నాయి. అయినా సరే ఇంత మంచిగా సస్యశ్యామలంగా ఉంటుంది అంటే అది మన భారతదేశం ఒక గొప్పతనం, మన రాజ్యాంగం ఒక గొప్పతనం. అంటే మార్వాడీలను బీజేపీ ఓన్ చేసుకుంటుంది అనేది చర్చ. మార్వాడి అనే కాదండి, ప్రతి ఒక్కరిని కూడా బీజేపీ ఓన్ చేసుకుంటుంది. ఎవరినైనా సరే మా బీజేపీ ఒకటే అంటుంది, దేశం అంటే ఒక్కటే అని మాట్లాడుతున్నాం. అంతేగాని ప్రాంతీయ విభేదాలు, భాష మీద విభేదాలు, మీరు నార్త్ మీరు సౌత్ అని చెప్పి మేము ఏ రోజు మాట్లాడమండి. మేము భారతదేశం అంతా ఒకటే అని మాట్లాడతాం. కానీ శ్రీవాణి గారు సరే వ్యాపారాలు చేసుకుంటున్నారు, వాళ్ళ జీవన శైలి వాళ్ళు వ్యవహరిస్తున్నారు, బానే ఉంది. కాకపోతే ఏంటంటే ఆ రోజు దాడి జరిగినప్పుడు జాతిని ఉద్దేశించి అదేవిధంగా కులం పేరుతో దూషించారు కాబట్టే కొంతమంది మార్వాడి గోబ్యాక్ నినాదాన్ని తీసుకొచ్చారు అన్నది చర్చ. నేను అంటున్నానండి, ఒక్కరిద్దరు తప్పు చేశారు సరే, వాళ్ళ గ్రూప్ ఆఫ్ పీపుల్ మార్వారీలు తప్పు చేశారంటే వాళ్ళందరికీ శిక్ష పడేటట్టుగా చేయండి. అంతేకాని మొత్తం మార్వారీలు తప్పంటే ఎలా అండి? నేను ఇప్పుడే అందాక మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. పురుషులు మహిళలకు అన్యాయం చేస్తారని చెప్పి ప్రతి ఒక్క పురుషుడు దొంగ అంటే తప్పు కదా. అందుకని చెప్పి ఎక్కడ తప్పు జరిగిందో అక్కడ మనం వెతకాలి, న్యాయం కోసం వెతకాలి, న్యాయం కోసం పోరాడాలి, అన్యాయాన్ని శిక్ష పడేలా చేయాలి. కానీ అందరి మీద అది రుద్దుతాము అని అంటే అది తప్పు. ఈ రోజు వీళ్ళు కులం గురించి మాట్లాడుతున్నారండి. ఓకే, ప్రతి ఒక్కరికి కులం గురించి ప్రేమ ఉంటుంది, ఉండొద్దని కాదు. కానీ మన దేశంలో ఉంటూ మన గాలి పీల్చుకుంటూ మన తిండి తినుకుంటూ మన దేవుళ్ళని మన గుళ్ళని కూడా కూలగొడుతున్నారు కదండి. మళ్ళీ ఆ రోజు ఎందుకు ఎవరు నోర్లు ఎత్తట్లేదు? ఆ రోజు ఎందుకు మాట్లాడట్లేదు? ఈ రోజు దొంగ వీసాలతోటి పాకిస్తానీలు, రోహింగ్యాలు, బంగ్లాదేశీలు రేషన్ కార్డులు అన్ని తీసుకొని మనకి దక్కాల్సిన తిండి వాళ్ళు తీసుకుంటున్నారే, దొంగల లాగా వాళ్ళు ఉంటున్నారే. మళ్ళీ వాళ్ళ కోసం ఎందుకు మాట్లాడట్లేదు? గడప లోపలనే నీ కులం, గడప లోపలనే నీ భాష, గడప లోపలనే నీ ప్రాంతం, గడప తర్వాత నువ్వు భారతీయుడివే. ఆ ఒక్క ఉద్దేశంతోనే, ఆ ఒక్క నినాదంతోనే మనం ముందుకు సాగాలి. అంత మంచిగా ఉంటేనే మన భారతదేశం అభివృద్ధి చెందుతుంది, రేపు మన పిల్లలకు మంచి జరుగుతుంది. ఈ రోజు గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ అని అంటే అభివృద్ధి కూడా గో బ్యాక్ అనే అంటుంది. ఇప్పుడు నేను రాజాసింగ్ గారు మాట్లాడుతూ హిందూ సమాజాన్ని చీల్చే కుట్ర జరుగుతుంది అనేది ఆయన వర్షన్, నిజమే అంటారా? నిజమే అండి, డెఫినెట్లీ. నేను ఒకటేం చెప్తున్నానంటే ఆ రోజు మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశాన్ని చూసి ఓర్చుకోలేక, అరే వీళ్ళందరూ ఇంత గట్టిగా ఉన్నారు, ఒక పెద్ద బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వీళ్ళు తరిమి కొట్టారు, అట్లాంటిది మనం వీళ్ళల్లో మనం ఎలా ఉండగలుగుతాం అని చెప్పి ఆ రోజు కొంతమంది కాంగ్రెస్ పాలకులు వాళ్ళు ఏం చేశారు, విభజించు పాలించు అని చెప్పి ఇండియా పాకిస్తాన్ రాత్రికి రాత్రి మిమ్మల్ని విభజిస్తున్నాము, ఒక గీత గీసేసి మీరు అటు మీరు ఇటు అని చెప్పారు. ఆ రోజు గొడవలు ఇప్పటికీ అవుతున్నాయి. మళ్ళా కూడా మనకి రీసెంట్ గా చాలా మంది యునైటెడ్ అయిపోయి మన భారతదేశం గొప్పతనం, మన భారతీయ తత్వం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఉంటే అది ఓర్చుకోలేక
బయటి నుంచి ఫండింగ్స్ తెచ్చుకొని మన భారతదేశంలో చిచ్చులు పెట్టి కులం పేరు పైన అరే నీది ఆ కులం నీది ఈ కులం అని చెప్పి మాట్లాడుకుంటూ నీది ఆ భాష, నువ్వు నార్త్ ఇండియన్ నువ్వు సౌత్ ఇండియన్, నేను తెమిలియన్ నువ్వు తెలుగు అని చెప్పి మనం విభజిస్తున్నారు. ఇదంతా కేవలం మనందరినీ విభజించాలి, కొంతమంది స్వార్థాల కోసం చేస్తున్న పనులే. దయచేసి ప్రజలు ఎవ్వరు అందులో పడకండి. ప్రజలు అందరూ కూడా వివేకులైపోయారు. ప్రజలకు అందరికీ తెలుసు మనల్ని చూసి ఓర్వలేక, మన అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇట్లాంటిది కొంతమంది చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీరు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. గత వారం నుంచి చూసుకుంటే సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్ మీద చూసినా కూడా మార్వాడీల గో బ్యాక్ నినాదం, హ్యాష్ ట్యాగ్ తో కూడిన నినాదమే తెర మీదకి వస్తున్న పరిస్థితి. వాళ్ళకేం చెప్తారండి? వాళ్ళకి ఒకటే చెప్తున్నానండి, మార్వాడి గో బ్యాక్ అనే ముందు మీరు ఒక్కటి ఆలోచించుకోండి. ఆ గో బ్యాక్ అని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ ఇంట్లలో వాళ్ళ కుటుంబం నుంచి కూడా వేరే ప్రాంతాలలో వెళ్ళి పనులు చేసే వాళ్ళు ఉన్నారు, వేరే ప్రాంతాలలో వెళ్ళి వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారు. రేపు వాళ్ళ ఇంట్లలో పిల్లలు కూడా రేపు అమెరికాకి పోవాలి, ఆస్ట్రేలియాకి పోవాలి అని అనుకుంటారు. అట్లాంటిది వాళ్ళని కూడా అమెరికా నుంచి గో బ్యాక్ తెలంగాణ, గో బ్యాక్ తెలుగు అని అంటే ఎంత బాధేస్తుందండి. అలాగే దయచేసి తప్పు జరిగింది ఏమన్నా ఉంటే దానికి పరిష్కారం చూసుకోండి. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని గల్లా పట్టుకొని అడగండి తప్పెందుకు చేశావో. అంతేగాని వాడు ఒక్కడు తప్పు చేశాడు కదా అని చెప్పి మొత్తం సమాజానికి అది రుద్దాలి అనుకోవడం మాత్రం తప్పు. ఇప్పుడు నిజమైన హిందువులు వాళ్ళే అని చెప్పి బీజేపీ పరోక్షంగా కామెంట్ చేస్తుంది అనేది చర్చ. మీరు ఏమైనా కామెంట్ చేశారా నిజమైన హిందువులు మార్వాడిలే అని చెప్పి? నిజమైన హిందువులం అందరం అండి. భారతదేశంలో పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు హిందువే. భారతదేశంలో పుట్టి భారతదేశం కోసం పోరాడే వాళ్ళు, భారతదేశం మంచిగా ఉండాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గొప్ప హిందువులే అని నేను అంటాను. ఓకే, ఇప్పుడు మార్వాడీలు అంటే కిరాణా షాప్ లో వాళ్ళే, వస్త్ర షాప్ లో వాళ్ళే, ఎలక్ట్రిక్ షాపులలో వాళ్ళే, స్వీట్ షాపులలో వాళ్ళే, మొత్తానికి వాళ్ళే తెలంగాణ సమాజాన్ని ఆక్యుపై చేసుకుంటున్నారు అనేది వాదన. చూడండి, అది వాళ్ళ స్కిల్ అనుకోవచ్చండి. ఇవాళ సాఫ్ట్వేర్ కంపెనీలలో కూడా మీరు చూసుకుంటే అమెరికాన్స్ వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అది వాళ్ళ స్కిల్ ఉండొచ్చు. క్రికెట్ ప్లేయర్స్ లలో చూసుకోండి, లేకపోతే హాకీ ప్లేయర్స్ లలో చూసుకోండి, పంజాబీ వాళ్ళు ఎక్కువ ఉంటారు, 6 ఉంటారు. అంటే వాళ్ళ స్కిల్ అది. ఎవరి స్కిల్ వాళ్ళు అందులో ఉంటుంది. మహిళలు ఎక్కువగా వంటలు చేస్తూ ఉంటారు, పురుషులు ఎక్కువగా డ్రైవింగ్ అది చేస్తుంటారు. ఎవరి స్కిల్ అది అండి. దాంట్లో ఒకవేళ మనం పోరాడాలి అని అనుకుంటే పోరాడి మనం ప్రయత్నించాలి. అండ్ ఇంకొకటి మార్వారీలకు ఏంటంటే వాళ్ళు రాజస్థాన్ లో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక ఎడారి ప్రాంతంలో వాళ్ళు పుట్టి పెరిగారు కాబట్టి వాళ్ళు జెనెటికల్ గా వాళ్ళు బిజినెస్ చెయ్యాలి, వాళ్ళు ఏదైనా సంపాదించాలి వాళ్ళ పిల్లలకి అని చెప్పి వాళ్ళ జెనెటికల్ గానే వాళ్ళు అంత స్ట్రాంగ్ గా ఉంటారు. కాబట్టి వాళ్ళు బిజినెస్ మైండెడ్ ఎక్కువగా ఉంటారు, హార్డ్ వర్కింగ్ పీపుల్ ఉంటారు. అదే మన తెలంగాణలో ఫర్ ఎగ్జాంపుల్, మన తెలంగాణలో ఒకప్పుడు నిజాం పాలనలో బ్రతికిన వాళ్ళం కాబట్టి మన తెలంగాణ వాళ్ళకి స్టైల్ ఎక్కువ ఉంటాయి. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఏమున్నా లేకున్నా షోపులు చేసే అలవాటు అని అంటారు అంటే మన తెలంగాణ హైదరాబాదీలో ఉన్న వాళ్ళకి. అట్లాంటిది ఒక్కొక్క ప్రాంతంకి ఒక్కొక్క జెనెటికల్ స్టాట్స్ ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళు హార్డ్ వర్కింగ్ పీపుల్ వస్తున్నారు, షాప్స్ పెట్టుకుంటున్నారు. ఇష్టం లేకపోతే వాళ్ళకి కిరాయిలకు ఇయ్యకండి. కిరాయిలకు ఎవరు ఇస్తున్నారు? మన తెలంగాణ వాళ్ళమే ఇస్తున్నాం కదా. ఈ భూమి అంతా మన తెలంగాణ పాత వాళ్ళదే కదా, మన తాతలది ముత్తాతలది. మనమే వాళ్ళకి అమ్ముకున్నాము, మనమే వాళ్ళకి కిరాయిలకు ఇస్తున్నాము. అట్లాంటి ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఇయ్యకండి. అట్లా కాదు కదా. అన్ని కొంతమందికి నష్టం జరిగిందని చెప్పి అంత సమాజం తప్పు అనడం మాత్రం కరెక్ట్ కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు కావస్తా ఉంది. ఎప్పుడు కూడా ఇలాంటి ఉద్యమం లేదు. కానీ ఇప్పుడు మార్వాడీల గో బ్యాక్ ఉద్యమం తెర మీదకి వచ్చింది. దీని వెనుక ముస్లిం పెద్దలు కూడా ఉన్నారా? ఎంఐఎం పార్టీ ఉందా? ఎంఐఎం ఉంది, కాంగ్రెస్ ఉంది. ఈ రెండింటి వల్ల ఒకవేళ మార్వాడి గో బ్యాక్ అని చెప్పి కులం పేరు పైన విభజన చేస్తే ఎవరికండి న్యాయం జరుగుతుంది? ఎవరు అందులో మంచిగా అవుతారు? కేవలం కాంగ్రెస్ ఎంఐఎం వాళ్ళే. ఎంతసేపు విభజించు పాలించు అన్న ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ నాయకులు ఉంటారు. అంతేగాని అందరం ఒకటిగా ఉండాలి అని వీళ్ళకు ఉండదు. ఏమనంటే గుజరాతీల గురించి మాట్లాడతారు, ఆ గురించి మాట్లాడతారు. అసలు వీళ్ళు పొద్దున లేసే రాజ్యాంగం చేతిలో పట్టుకొని భాయిచారా సెక్యులరిజం అని అంటారండి. మన రాజ్యాంగమే మనకి చెప్తుంది ఆర్టికల్ 19 ప్రకారం దేశంలో ఎవరైనా ఎక్కడైనా బ్రతకొచ్చు అని చెప్పి. అట్లాంటిది నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు అంటే నువ్వు బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానే ధిక్కరిస్తున్నట్టు. నువ్వు బిఆర్ అంబేద్కర్ గారిని ఒక దిక్కేమో దేవుడు అని అంటావు, ఆ దేవుడు చెప్పిన మాటలనే నువ్వు వినకపోతే నువ్వు దేవుణ్ణి అవమానిస్తున్నట్టే. దయచేసి ఇట్లాంటి ఏమైనా చెయ్యాలి అని అనుకుంటే 1కి 10 సార్లు ఆలోచించండి. మార్వాడి గో బ్యాక్ అని ఇవాళ మీరు అంటున్నారు, రేపు ఎవరైనా తెలుగు గో బ్యాక్, తెలంగాణ గో బ్యాక్ అని అంటే ఏమవుపోతాం? దేశంలో మనం ఎక్కడ బ్రతకగలుగుతాం? అది ఆలోచించుకోవాలి.
నిన్నేమో ఆంధ్ర వాళ్ళని తరిమినాము, ఇవాళ మార్వాడీలను తరుముతాం అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఆంధ్ర వాళ్ళని తరిమారు అనుకోవడం తప్పండి. ఆంధ్ర వాళ్ళు మన తెలంగాణలో ఇప్పటికీ కూడా ఉన్నారు. మనము కేవలం ఆంధ్రాని గురించి మన తెలంగాణలో నిధులు నియామకాలు మనకే రావాలి అని చెప్పి ఒక ఉద్యమం చేశాం. అందులో మన తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. కానీ ఇప్పటికీ కూడా తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. ఉండాలి, తప్పు లేదు. మన దేశంలో ఎక్కడైనా ఎవరైనా ఉండొచ్చండి. తెలంగాణ వాళ్ళు కూడా మేము తరిమి కొడతామని మాట్లాడే ముందు ఒక్కటి గుర్తు చేసుకోవాలి. తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళు ఈ రోజు ముంబైలో ఉద్యోగాలు చేస్తున్నారు. ముంబైలో ఉండి అక్కడ వ్యాపారాలు చేస్తున్నారు. తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళు ఈ రోజు తమిళనాడులో ఉన్నారు, కేరళలో ఉన్నారు, ఉత్తరప్రదేశ్ లో ఉన్నారు, అన్ని దగ్గరలో ఉన్నారు. అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, బ్రిటన్ లో ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మన తెలంగాణ బిడ్డలు ఉన్నారు. అట్లా అని చెప్పి నువ్వు ఇవాళ తెలంగాణలో నుంచి వేరే వాళ్ళని తరిమేస్తే, బయట నుంచి మనల్ని తరిమేస్తే మనం ఎక్కడికి పోతాం? అందరం కలిసికట్టుగా బ్రతకాలి, అందరం కలిసికట్టుగా ఉండాలండి. అప్పుడే మన సమాజం ముందుకెళ్తుంది. సో ఈ యొక్క గొడవకు ఫుల్ స్టాప్ ఎక్కడ పడాలంటారు? ప్రభుత్వాలు ఏం చేయాలంటారు? ప్రభుత్వాలు కాదండి, ముందుగా ఎవరైతే ఇట్లాంటి ఉద్యమాలు ముందుకు తీసుకొస్తున్నారో, కేవలం ఏదో వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వెనక నుంచి ఎవరో డబ్బులు ఇస్తే వాళ్ళు ముందుకు తీసుకొస్తున్నారో, దయచేసి వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించండి. మీరు ఇవాళ ఉద్యమం చేస్తున్నారు, కానీ మీరు నష్టం చేసేది మీ పిల్లల భవిష్యత్తే. మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి ఇట్లాంటి పిచ్చి ఉద్యమాలకు ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టండి. ఒకవేళ నిజంగా కూడా ఒక తెలంగాణ బిడ్డకి ఎవరైనా మార్వారీలు అన్యాయం చేస్తే ఆ అన్యాయం కోసం పోరాడదాము. న్యాయం దక్కే వరకు మనం పోరాడదాం. థ్యాంక్ యూ మేడం. నమస్కారం. థ్యాంక్ యూ.